వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్ కు స్వాగతం. రాష్ట్ర విభజన ప్రక్రియకి సంబంధించిన కీలక పరిణామం ఢిల్లీలో నిన్న చోటు చేసుకుంది. తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర ఏర్పాటుకి లోక్సభ ఆమోదముద్ర వేసింది. పత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి గమనిస్తే అందుకోసం ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. న్యూస్ వాచ్ కార్యక్రమాన్ని పత్రికలో వచ్చిన వార్తల్ని ఒకసారి గమనిస్తే తెలంగాణకు లోక్సభ ఆమోదం, లోక్సభలో నెగ్గిన బిల్లు, ఆందోళనలు గందరగోళం మధ్య రుజువాని ఓటుతో నెగ్గినటువంటి తెలంగాణ బిల్లుకి సంబంధించిన అంశాన్ని ఈనాడు బ్యానర్ గా హైలైట్ చేస్తుంది. మార్చిలో టీఆర్ఎస్ విజయోత్సవ సభ అన్న వార్తని ఈనాడు ప్రధానంగా పేజీలో చెప్తుంది. అలాగే రాజ్యసభలో సవరణలు ప్రతిపాదిస్తామంటూ బీజేపీ చెప్తున్నటువంటి మాటల్ని, సవరణల కోసం పట్టుబడతామంటూ బీజేపీ చెప్తున్న మాటలు కూడా ఈనాడు పేజీలో చెప్తుంది. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ, 8 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా, కేంద్ర మంత్రులతో పాటుగా అన్నది ఈనాడు హైలైట్ చేస్తున్న మరో కథనం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే జై జై హే తెలంగాణ జననీ జైకేత్రం అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్ గా హైలైట్ చేస్తున్న కథనం. ఇదిగో తెలంగాణ రాష్ట్రం, బిల్లుకు లోక్సభ ఆమోదం అన్నది ఈ కథనంలో చెప్తున్న మాట. అలాగే విజయ తీరం చేరుకున్నామంటూ కేసీఆర్ ఇచ్చినటువంటి భరోసా ప్రకటన ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతోంది. ఇక 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది, విజయ తీరానికి ఎట్టకేలకు చేరుకున్నామంటూ కేసీఆర్ చెప్తున్న మాటలు. 6 నెలల్లో రాజధాని, కొత్త రాజధాని 2 రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారుగా కలుస్తుందామంటూ లగడపాటి రాజగోపాల్ చేసినటువంటి ప్రకటన, గతం కథ అంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియని ఆపడం కోసం శతవిధాల ప్రయత్నించినటువంటి లగడపాటి రాజగోపాల్ చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది. 2 రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారుగా కలుసుందాం, గతం గత అంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ హైలైట్ అవుతున్నాయి. అలాగే సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే తెలంగాణ పాస్, లోక్సభలో బిల్లుకి ఆమోదం అన్నది సాక్షి హైలైట్ చేస్తున్న బ్యానర్ కథనం. అలాగే ధూమ్ధామ్, తెలంగాణలో అమరానంటినటువంటి సంబరాలు అన్న వార్తలు కూడా సాక్షి పేజీలో చెప్తోంది. అలాగే బ్లాక్ డే, బిల్లు ఆమోదంపై జగన్ ఆగ్రహం అంటూ జగన్ చేస్తున్న ప్రకటన ఇక్కడ ప్రధానంగా పేజీలో హైలైట్ అవుతుంది. నెలాఖరుకల్లా 2 రాష్ట్రాలు తర్జన భర్జన అంటూ ముఖ్యమంత్రి వ్యవహార శైలికి సంబంధించి రాజీనామాపై సీఎం ఈ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సీఎం ఈ రోజు రాజీనామా చేస్తారన్నది సాక్షి హైలైట్ చేస్తున్న కథనం. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే అమరవీరులకు జోహార్లు, నిలిచాం గెలిచాం జై తెలంగాణ అనేటువంటి శీర్షికతో నమస్తే తెలంగాణ కంప్లీట్ గా బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. కళ నిజమైంది, దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది అన్నది నమస్తే తెలంగాణ పేజీలో చెప్తున్నటువంటి మాట. అలాగే కృష్ణాపత్రికలో వచ్చిన వార్తలు గమనిస్తే తెలంగాణ వచ్చింది అనేటువంటి వార్తని కృష్ణాపత్రిక బ్యానర్ గా హైలైట్ చేస్తుంది. బిల్లుకి లోక్సభ ఆమోదం, అవునన్నా కాదన్నా కేసీఆర్ దే క్రెడిట్ అన్న వార్త కూడా కృష్ణపత్రిక పేజీలో చెప్తోంది. అలాగే ఒకే దెబ్బకి 3 పిట్టలు, దెబ్బతిన్న కిరణ్ బాబు జగన్ అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా ఈరోజు చేస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చేటువంటి ఆస్కారం ఉంది అన్న వార్తను కూడా ప్రధానంగా కృష్ణపత్రిక పేజీలో చెప్తోంది. ఆంధ్రభూమిలో వచ్చిన వార్తలు గమనిస్తే లోక్సభ ఓకే, 37 సవరణలతో టీబీలు ఆమోదం అన్నది ఆంధ్రభూమి బ్యానర్ కథనం. ఆర్టికల్ 3పై హైకోర్టులో సవాలు అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తూ ఒక కథనాన్ని ఆంధ్రభూమి పేజీలో చెప్తోంది. విచారణకి హైకోర్టు ఈ అంశాన్ని స్వీకరించినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. అలాగే నేడే గ్యారంటీ, ఆఖరాట రాజీనామాకి సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి కిరణ్ అంటూ ముఖ్యమంత్రి కిరణ్ ఎట్టకేలకు రాజీనామా చేయబోతున్నారు. ఈ ఉదయం 10:45 ఏర్పాటు చేస్తున్నటువంటి మీడియా సమావేశంలో ఆయన తన రాజీనామా ప్రకటన చేస్తారన్నది ఆంధ్రభూమి హైలైట్ చేస్తున్న ఒక కథనం. పత్రికలో వచ్చిన ఈ వార్తల మీద విశ్లేషణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఢిల్లీ నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక న్యూస్ వాచ్ కార్యక్రమంలో విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత హరీష్ రావు మనతో పాటు ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మనతో పాటు చర్చలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే హర్ష్ కుమార్, కాంగ్రెస్ నుంచి బహిష్కృతులైనటువంటి నాయకులు, సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ తో అసోసియేట్ అయ్యి తెలంగాణ విషయంలో ఆ పార్టీతో విభేదించినటువంటి నాయకులు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది, లోక్సభ ఆమోదం పొందింది. అనేక రకాలైనటువంటి విమర్శలు ప్రభుత్వం మీద వచ్చినప్పటికీ, ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపెడుతున్నప్పటికీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా భావించేటువంటి సందర్భం. ముందుగా సీఎం రమేష్ గారు, ఈ రోజు కీలకమైనటువంటి పరిణామం నెక్స్ట్ రాజ్యసభకు రాబోతున్నటువంటి సందర్భం. ఈ రోజు వస్తున్నారు, రేపు వస్తున్నారు అనేటువంటి అంశం. ఈ రోజు లేదంటే రేపు రావచ్చు. ఈ రోజు కన్నా ముఖ్యంగా నిన్న జరిగింది అయితే భారతదేశం పార్లమెంట్ చరిత్రలో పట్టపగలు రాజ్యాంగం కూని అయింది. ఎవరు కూడా ఏ పార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా ఒక కాంగ్రెస్ పార్టీ చూసుకోసం భారతదేశంలో మనం చూసాం. ఢిల్లీలో ఏం జరిగింది, ఒక నిర్భయకి జరిగినప్పుడు మొత్తం దేశం అంతా వాళ్ళకి అండగా నిలబడి ఒక చట్టం తెచ్చి వాళ్ళకు ఉరిశిక్ష చేయడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యం 3 మహిళలు ఇక్కడ కూని చేశారు నిన్న జరిగిన పార్లమెంట్లో. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రాజ్యసభలో వస్తుందో ఇది కాన్స్టిట్యూషనల్గా నిన్న జరిగింది ఏదైతే పార్లమెంట్లో చెల్లదు. ఈరోజు దానిపైన అమెండ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది.
చూద్దాం. ఇంకా మిగతా ఈరోజు మార్నింగ్ మిగతా పార్టీలతో కూడా మాట్లాడి, కానీ రాజ్యసభ అనేది కేవలం లాంఛనమే కదా సీఎం రమేష్ గారు. కేవలం నిన్న జరిగిన పార్లమెంట్ లో ఏదైతే ఇది కాన్స్టిట్యూషనల్ గా జరగాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి, దాన్ని పట్టుబట్టేసి ఈరోజు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకుంటాం. అక్కడ ఇది జరిగినప్పుడు 2/3 మెజారిటీ కంపల్సరీ కావాలి. నిన్న పార్లమెంట్లో ఏదైతే చర్చ జరిగిందో ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు తప్ప ఇంకెవరికైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? నిన్న ఏ విధంగా జరిగిందంటే, ఎక్కడైతే మనం చూస్తున్నాం ఒక పల్లెల్లో ఒక బూత్ క్యాప్చరింగ్ ఏదైతే చేస్తారో ఏజెంట్లను బయట పంపించి, సీమాంధ్ర ఎంపీలు ఇక్కడ ఏజెంట్ల మాదిరి వాళ్ళు లేకుండా నిన్న జరిగింది బూత్ క్యాప్చరింగ్. లోక్సభలో వాస్తవాలు వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారిని అడుగుతా ఉన్నాను. మరి అసెంబ్లీలో ఏమైందండి? ప్రజాస్వామ్యం పట్టపగలు కూని అయినాడు ఈ సీఎం రమేష్ గారు ఎందుకో ఖండించలేదు. స్పీకర్ గారి కుర్చీని ఉపయోగించుకొని మేమంతా మొత్తుకుంటుంటే 119 మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడి డివిజన్ కోసము ఆ వాయిస్ ఉంటే అసెంబ్లీలో ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు 6 నిమిషంలో బిల్లును తిరస్కరిస్తున్నామని తీర్మానం చేసుకొని పారిపోయిన విషయం వాస్తవం కాదండి. మరి ఆ రోజు ఎందుకో ఇవాళ ప్రజాస్వామ్యవాదులుగా పోజులు ఇచ్చే ఈ నాయకులు, ఈ నేతలంతా ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఆ రోజు ప్రజాస్వామ్యం ఏమైపోయింది? ఆనాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడని వీళ్ళ ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి తెలంగాణలో దాదాపు కొన్ని 30 నుంచి 40 అమెండ్మెంట్స్ మీద 6 అంశాల మీద పట్టుబడితే డివిజన్ కూడా జరిగింది. అవసరం లేదు. మాట్లాడతా అధికార పక్షం ప్రవేశపెట్టింది, ప్రధాన ప్రతిపక్షం సపోర్ట్ ఇచ్చింది. ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ డెమోక్రసీ. వాట్ ఈస్ డెమోక్రసీ? ఉన్నటువంటి వాళ్ళు ఆ కాంగ్రెస్ బీజేపీ కలిపితే సీట్లు దాటాయి. సీట్లు ఒప్పుకున్న తర్వాత ఇంకా ఇట్ ఈస్ నాట్ అవకాశం లేకుండా మీరే పోడియంలో ఉంటుంది. హరీష్ గారు బీజేపీ సపోర్ట్ చేసింది కరెక్టే, కానీ అదే బీజేపీ ఈరోజు జరిగినటువంటి తీరుని బీజేపీ సైతం తప్పుపడుతుంది కదా. ఈరోజు వెంకయ్యనాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు కూడా జరిగినటువంటి తీరు, లోక్సభ ఛానల్ కట్ చేయడం, అర్ధాంతరంగా బయట ప్రపంచానికి అసలు ఏం జరుగుతుందో తెలియనీయకుండా చేయడం, అదే సందర్భంలో మిగతా సభ్యులందరూ కూడా వెళ్ళకి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్తే మాట్లాడేటువంటి అవకాశం కూడా చేయడం. మిగతా సభ్యులు మైకులు గుంజిండ్రు, పెప్పర్ స్ప్రే ప్రయోగించారు, దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా అటువంటి ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది కనుక ఆ పరిస్థితి ప్రజల్లో ఉండొద్దు. ప్రజల మధ్య ఉద్దేశాలు చెదరేయకూడదు అనే ఉద్దేశంతో ఛానల్ ఆపినంత మాత్రాన ప్రొసీజర్ తప్పట్టిన అవసరం ఏముందండి? దాని ఉద్దేశం ఏంటి? సీమాంధ్రలో గానీ ఇటు హైదరాబాద్ లో గానీ ప్రజల మధ్య లోపల మీరు కూడా ఉన్నారు. జరిగినటువంటి పరిణామాలకి సంబంధించి మీరు కూడా ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఈ జరిగినటువంటి కార్యక్రమాలు మీ రియాక్షన్? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తాను. ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ప్రజలు ఒక రాష్ట్రం కోరుకుంటా ఉన్నారు. ఈ కోరుకున్న నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడడం తప్పేం కాదు, కానీ ఏర్పడిన తీరు మటుకు బాధాకరం. అంటే నిన్న జరిగిన తీరు గురించి పక్కన పెడితే అసలు మొదటి నుంచి జరిగిన తీరుని మనం విశ్లేషించుకున్నట్లయితే ఒక ప్రాంత ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించింది. ఒక ప్రాంతానికి అన్యాయం జరిగినట్టుగా ప్రవర్తించింది. నిన్న జరిగింది ఒకటి, నిన్న 2 ప్రధాన పక్షాలు కలిసిన తర్వాత బిల్లు పాస్ అవడం అన్నది పెద్ద విశేషమేం కాదు విధానం. కానీ ఒక విషయం ఏంటంటే నిన్ను కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇది బిల్లు ప్రవేశపెట్టినట్లు కాదు అని స్పష్టంగా ప్రకటించారు. అట్లాగే సిపిఎం అన్ని పక్షాలు కూడా
అసలు బిల్లు ప్రవేశపెట్టలేదు అని ప్రకటించి నిన్న వాళ్ళే యూటర్న్ తీసుకుని చర్చలో సరే తృణమూలు ఎస్పీ కూడా వ్యతిరేకించింది. ఇప్పటికే మమతా బెనర్జీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. జరిగిన ప్రక్రియకి సంబంధించి ఆవిడ అభిప్రాయాలు చెప్తారు. అట్లాంటి అసెంబ్లీలో సిపిఐ, టిఆర్ఎస్, ఎంఐఎం, మరి లోక్ సత్తా చాలా పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కానీ ఏం జరిగింది? సమైక్యవాద తీర్మానం చేశారు. ఎంత మంది కాదు, ఎంతమంది సభ్యులు ఇచ్చారు, ఎన్ని పార్టీలు అన్నది ముఖ్యం కాదు. ఇలా అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాత స్పీకర్ గారికి మూడ్ ఆఫ్ ద హౌస్ ను బట్టి సభను నడుపుతారు. సుష్మా గారు లేచి నేను ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నానని చెప్పడము, జైపాల్ రెడ్డి గారు, షిండే గారు దీన్ని ఆమోదించానని చెప్పిన తర్వాత ఇంకా అవకాశం కూడా ఇవ్వరా? ఎందుకు ఇవ్వలేదు? అవకాశం కూడా ఇవ్వరా? 36 అమెండ్మెంట్ల మీద అమెండ్మెంట్ మీద చర్చ జరిగింది. శాసనసభలో ఒక్క అమెండ్మెంట్ మీద చర్చ జరగకుండా మీరు బుల్డోజ్ చేసుకుని పోయింది. కానీ ఇక్కడ ప్రతి అమెండ్మెంట్ మీద చర్చ జరిగింది. ప్రతి అమెండ్మెంట్ కూడా చదవడం జరిగింది. కొన్ని అమెండ్మెంట్స్ మీద ఓటింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ శాసనసభలో ఓటింగ్ లేదు, అమెండ్మెంట్స్ లేదు, మొత్తం బుల్డోజ్ చేసుకొని 6 నిమిషంలో బుల్డోజ్ చేసిపోయారు. లోక్సభ అసెంబ్లీ ఈ నాయకులు ఎందుకు ఆ రోజు ఖండించారు? ఈ నాయకులు వచ్చిన నాయకులే కదా. మీరే చంద్రబాబు నాయుడు అదే రోజు అసెంబ్లీలో ఉన్నాడు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్యం కూని అయితే ఎందుకు ఒక్క మాట కూడా ఖండించలేదు? ఆ రోజు చాలా గొప్పగా కనబడ్డది చంద్రబాబు నాయుడుకు. ఈ రోజు మాత్రం కూని అన్నట్టు కనబడుతుందా? ఆ రోజు నువ్వు ఖండించుంటే ఈ రోజు నీకు మాట్లాడేటువంటి హక్కు ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు కూని పద్ధతి పాటించలేదని మాట్లాడే నైతికత చంద్రబాబుకు, తెలుగుదేశంకు లేదు. మీరు నేను మాట్లాడేది కాదు, మొత్తం భారతదేశంలో అంతా నేషనల్ మీడియా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ లో సెంట్రల్ హాల్లో కూర్చొని మీకు ప్యాకేజీలు ఆఫర్లు ఇచ్చి కొంతమంది ఎంపీలను వాళ్ళకి పంపిడు. తృణమూల్ కాంగ్రెస్ ను, సిపిఎం ను, మీ అలయన్స్ పార్టీలను వాళ్ళకి పంపించి అడ్డుకోవడానికి చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసిండు. ఇంకా రేపు కూడా చేస్తాడు చంద్రబాబు నాయుడు. మాకేమి చంద్రబాబు ఏమో ప్రజాస్వామ్యవాదను, ఆయన మీద నమ్మకం లేవు. బీజేపీ దగ్గర పోయి బీజేపీ మాట మాట్లాడిండు, సిపిఐ దగ్గర, థర్డ్ ఫ్రంట్ దగ్గర ఎక్కడి మాట అక్కడ మాట్లాడి నేను మీతోనే ఉంటాను, మీరు అడ్డుకోవాలి జరగాలనే ఉద్దేశంతో అందరితో మాట్లాడాము, జాతీయ నాయకులతో అందరితో కూడా మాట్లాడాము. ఈ విధంగా చేయకూడదని చెప్పేసి. ఈ విధంగా కాదు, బయటకేమో ఈ విధంగా చేయొద్దు, లోపలేమో అడ్డుకోండి. నేను చెప్పాను కదా, మొత్తం ఈ ముగ్గురు కలిసి భారత రాజ్యాంగాన్ని కూని చేశారు. నేను నిలబెట్టినారు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినారు, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టినారు, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చారు ఆ ముగ్గురు. హర్ష గారు, చర్చ జరిగి ఉంటే చర్చలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు వచ్చి ఉండేటువంటి అవకాశం ఉండేది అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. కానీ చర్చ అయితే జరగలేదు కదా. అంటే చర్చ జరగడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే అసలు బిల్లుని ఏమాత్రం కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులెవరు కూడా ఆమోదించే పరిస్థితి లేదు. అందువల్ల చర్చ జరిగే పరిస్థితి లేదు. ఒకటి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు అసెంబ్లీ గురించి, అసెంబ్లీలో జరిగిన విధానం గురించి. అక్కడ కూడా ఎందుకంటే మెజారిటీ సభ్యులు అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం అసెంబ్లీ పాత్ర చాలా పరిమితం కదా. అక్కడ ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసింది అఫిడవిట్లు ప్రకారంగానే. అక్కడ కూడా మెజారిటీ ఉంది కాబట్టి ఆ రకంగా చేశారు. ఇక్కడ కూడా స్పష్టమైన మెజారిటీ ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే 2 ప్రధాన పక్షాలు కలిసి చేసిన తర్వాత అది 2 పక్షాలు అంటే మెయిన్గా కాంగ్రెస్, బీజేపీ 2 కూడా సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు. అంటే కాంగ్రెస్ కన్నా బీజేపీ ఎక్కువ చేసింది. ఎందువల్లంటే బీజేపీ మీద కొంత ఆశ పెట్టుకున్నారు, ఆశలు రేకెత్తించారు. ఆశలు రేకెత్తించే విధంగా నిన్న మొన్న మాట్లాడారు బీజేపీ నాయకులు. దానివల్ల ఏం జరిగిందంటే కొంత ఆశ అనేది రేగింది. కాబట్టి నిన్న మెజారిటీ అనేది బీజేపీని కూడా కొంత ఇరకాటంలోకి పెట్టి బీజేపీ కూడా ఆ సూప్ లో పడేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పనుకోవచ్చు. తెలంగాణ కట్టుబడి ఉందామని సుష్మా స్వరాజ్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ మేము ఆల్రెడీ మాట ఇచ్చాము, అందరికన్నా ముందు మాట ఇచ్చాము, 20 సంవత్సరాల కిందట ఇచ్చాము. కాకపోతే సీమాంధ్రకు న్యాయం చేసేంత వరకు మేము పోరాడతాము, మేము వదలము, ఈ విధంగా జరిగితే మేము ఒప్పుకోము, ఢిల్లీలో జరిగితే ఒప్పుకోమని చెప్పేసి మొత్తం వాళ్ళ జాతీయ నాయకులు అద్వానీ దగ్గర నుంచి అరుణ్ జైట్లీ గారి నుంచి అందరూ మాట్లాడారు. ఆల్ పార్టీ మీటింగ్ లో సుష్మా స్వరాజ్ గారు ఏం మాట్లాడారు? ఈ తెలంగాణ బిల్లు పెడితే ఇప్పుడు హౌస్ లో జరగదు, ఈ ట్యాగ్ అండ్ లో వద్దు,
ఏ బిల్లు కూడా ఇప్పుడు అవసరం లేదు. ఓన్లీ ఓటర్ సుష్మా గారు నా దగ్గర రికార్డింగ్ ఉంది. ఆల్ పార్టీలు బీజేపీ తెలంగాణ కట్టుబడి ఉన్నది. నిన్న సీమాంధ్రకు న్యాయం చేస్తామన్నారు. ఒక్క మాట మాట్లాడారు నిన్న సుష్మా స్వరాజ్ గారు సీమాంధ్ర గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల.